गोविंद राधे 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 गोविंद राधे 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 गोविंद राधे 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 गोविंद राधे 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 హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈ న్యూ ఇయర్ ఫస్ట్ చిలుకూరి బాలాజీ టెంపుల్ దర్శనంతో మొన్నడదాం ఫిక్స్ అయ్యాను. సో అందుకని నా ఫ్లైట్ బండి వేసుకుని చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే బయలుదేరాను అనమాట. మా ఫ్రెండ్స్ 31st నైట్ పార్టీ చేసుకుని మార్నింగ్ వాళ్ళు కోమా, అందుకని వాళ్ళని ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి వాళ్ళని లేపుకుంటా నేనైతే ఒక్కనే చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. మా బండికి ఒక 300 రూపీస్ పెట్రోల్ అయితే కొట్టించాను. దారిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడి దర్శనం పీస్ఫుల్గా అయిపోతే చాలు. ఈ వీడియో అయితే ఫస్ట్ రికార్డ్ చేశాను నేను. ఇది అప్లోడ్ చేయడానికి ఇప్పుడు ఎంత టైం పట్టింది, నాకు ఎడిటింగ్ అంత రాదనమాట. ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేశాను కష్టపడి, ఒక సినిమాటిక్ వ్యూలా తీసుకొద్దామని. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇక్కడ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉందన్నమాట. ఆ మంచు, ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఈ రోడ్డు ఒకటే సింగిల్ రోడ్ అనమాట, స్ట్రైట్ ఉంటుంది, నార్మల్గా ఉండదు. చాలా బాగుంది. చలి అయితే నార్మల్గా లేదు. నేను పెద్ద హీరోలాగా జాకెట్ కూడా వేసుకోకుండా వచ్చేసాను. చలి అయితే విపరీతంగా ఉందన్నమాట. వ్యూ అయితే ఎక్సలెంట్, సినిమాటిక్ వ్యూలా ఉందన్నమాట. సేమ్ నాకైతే చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా ఉంది. నేను డైరెక్ట్ పార్కింగ్ నుంచి ఇంకా డైరెక్ట్ గుడి దగ్గరలోకి వస్తాను అనమాట. ఈ నామాల గురించి అండ్ నా చేతిలో ఉన్న కొబ్బరికాయ సెట్ వీటి గురించి నేను మీకు మళ్ళీ చెప్తాను. తనకు ఒక చిన్న స్టోరీ ఉంది. అండ్ నేను ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్న దర్శనం కోసం. వీడియోస్ అయితే నాట్ అలౌడ్. లోపలికి వెళ్ళాక ట్రై చేస్తాను. ఇదైతే శివాలయం అంట, శివాలయంకి లైన్ అనమాట. బాలాజీ టెంపుల్ పక్కనే బయటకు వచ్చాకే శివాలయం టెంపుల్ ఉంటుంది. నాకు ఆ దర్శనం కూడా అయిపోయింది, అందుకని చెప్పి వీడియో తీస్తున్నాను. వీడియో అయితే కొద్దిగా భయపడుతూనే తీస్తున్నాను, ఎందుకంటే ఎవరేమంటారో నాకు తెలియదు. మొత్తానికైతే తీసాను. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. రష్ ఉంది కానీ నాకైతే దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోయింది. అందరికీ దర్శనం చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఈ క్యాలెండర్ అయితే తీసుకున్నాను నేను. ఇది తిరుపతి దేవస్థానం అని చెప్పి ఉన్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి. అది 160 రూపీస్ అన్నారు, కాకపోతే దానిపైన 130 రూపీస్ ఉంది. మేబీ సర్వీస్ ఛార్జెస్ ఏమో. గుడి నుంచి బయటకు వచ్చాక ఇంకా అన్ని షాపులు ఉంటాయి. అన్ని తాళ్ళు, బొమ్మలు, చిన్న చిన్న కీ చైన్స్ అన్నీ అమ్ముతారనమాట ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. అంతా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. అన్ని తాళ్ళు, రకరకాల తాళ్ళు, రకరకాల బొమ్మలు, గాజులు, అన్ని దేవుడికి సంబంధించిన సామాగ్రిలు అన్నీ ఉంటాయి. చిన్నప్పుడైతే ఇలాంటి షాపులు చూసి గుడి బయట నుంచి రాగానే ఇంకా మా అమ్మ నాన్నని ఫుల్ టార్చర్ పెట్టేసుకున్నాం. మా చెల్లి నేనైతే ఇది కొను, అది కొను, ఆ కార్ కావాలి, ఈ కార్ కావాలి అని చెప్పి ఫుల్ టార్చర్ ఉండేది అలాగైతే. నేనైతే ఇప్పుడు దారది మర్చిపోయి అక్కడి నుంచి అలా అలా తిరుగుకుంటూ మళ్ళీ గుడి వెనక నుంచి వచ్చాను. మళ్ళీ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే మళ్ళీ ఫ్రంట్ గేట్కి అయితే వచ్చాను. జనవరి 1 కదా, చాలామంది భక్తులు అయితే వచ్చారు. మనకి ఏ పండుగ అనేది అనవసరం, దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుంటే ఏ పండుగ అయినా సరే. అండ్ ఇక్కడి నుంచి అయితే ఇచ్చారనమాట గుడికి ఎంట్రన్స్, ఎందుకంటే రద్దీ ఎక్కువ ఉంటుందని చెప్పి. ఇక్కడ మీకు ఒక ఆంటీని చూపిస్తాను. ఆ ఆంటీ గారు ఈ నామాలు పెట్టారనమాట. ఎంత ఇవ్వాలి ఆంటీ అమౌంట్ అని అడిగితే, మీ ఇష్టమా, ఎంత అయితే మీకు ఎంత నచ్చితే అంత ఇవ్వండి అని అన్నారు. నేనైతే ఒక 10 రూపీస్ కొట్టాను. ఇంతకుముందు పార్కింగ్ గుడి ముందే ఉండేదన్నమాట. ఇప్పుడు కొద్దిగా రష్ ఉంటుంది కాబట్టి ముందుగానే పార్కింగ్ అనేది పక్క గ్రౌండ్లో ఇచ్చారు. చాలా బాగుంది. దీనివల్ల ట్రాఫిక్ ఏమి ఉండదన్నమాట. అండ్ ట్రాఫిక్ కూడా లేదు. మీకు కొబ్బరికాయ సెట్ అండ్ వీటి కోసం చెప్తా అని చెప్పాను కదా, చిన్న స్టోరీ ఉందని. అదేంటంటే ఈ గ్రౌండ్ నుంచి ఒక పాప నాకు గుడికి ఎలా వెళ్ళాలి అన్నీ గైడ్ చేసింది. ఆ చిన్న పాప అక్కడికి వెళ్ళాక మా నాన్నమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కొబ్బరికాయలు అవి తీసుకోండి అని చెప్పింది. తీసుకున్నాను అనమాట. వాళ్ళ దగ్గరే ఎక్కువ మూరలు తీసుకోమంటారు. తులసి మాల మీకు ఎంత నచ్చితే అంతే తీసుకోండి. వాళ్ళు చెప్పారని చెప్పి 12 మూరలు అలా తీసుకోవద్దు, ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. గుడి తరపున ప్రసాదం అయితే నాకు ఎక్కడ ఏం కనిపించలేదు. బయట అయితే తీసుకున్నాను. చాలామంది కొనుక్కుంటున్నారు లడ్డు, పులిహోర బయట, అక్కడే తీసుకున్నాను. మొత్తానికైతే నేను రిటర్న్ అవుతున్నాను. నాకైతే దర్శనం
చాలా అయితే చాలా బాగా అయింది. ఎక్సలెంట్ అనమాట. నేను అనుకున్నట్టే అయ్యింది. ఫస్ట్ రోజు చూడాలి, దర్శనం చేసుకోవాలనుకున్నా, అలాగే అయింది. అండ్ నాకు వెళ్ళే దారిలోని ఇక్కడ శివలింగం ఒకటి కనిపించింది. చాలా అంటే చాలా పెద్ద శివలింగం అనమాట. అయితే ఏంటని చెప్పి వెళ్ళాను లోపలికి. ఇది కేవ్ టైప్ ఉంది, కానీ ఇదంతా ఆర్టిఫిషియల్. ఇదంతా నిజమేం కాదు, జస్ట్ అలా సెట్ పెట్టారనమాట లోపలికి. చాలా బాగుంది. ఇది కొడుతుంటే సౌండ్ అయితే వస్తుంది. పైన చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఆ నంది వెనకాల శివుడు, చాలా దేవుళ్ళు, ఋషులు అంతా చాలా బాగుంది పీస్ఫుల్గా. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే మన ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల గురించి ఇక్కడ చాలా బాగా పెట్టారనమాట. ఏ జ్యోతిర్లింగం ఎక్కడుంది అనేది చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. మనకి ఇలాంటివి చూస్తే మనకి మన ఇండియాలో ఎక్కడ ఏ జ్యోతిర్లింగం ఉన్నదని తెలుస్తుంది అనమాట. చిన్నపిల్లలు కూడా ఇలాంటివి చూసినప్పుడు ఏంటి ఇన్ని శివలింగాలు ఉన్నాయి అని వాళ్ళు కూడా అడిగి మ్యాటర్ తెలుసుకుంటారు. మన హిందూ సాంప్రదాయం గురించి, సనాతన ధర్మం గురించి తెలుసుకుంటారు అనమాట. ఓకే, ఇన్ని శివలింగాలు ఉన్నాయని తెలుస్తుంది అనమాట అందరికీ. నాకైతే ఈ జ్యోతిర్లింగాల్లో 2 జ్యోతిర్లింగాలు అయితే దర్శనం చేసుకున్నాను. ఒకటి వారణాసి అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీశైలము. మిగతా జ్యోతిర్లింగాలు ఎప్పుడు దర్శనం అవుతాయో చూడాలి. మరి ఆ శివుడు అనుగ్రహం ఎప్పుడు ఉన్నదో చూడాలి. చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళే రూటు పక్కనే ఉంటుందన్నమాట ఈ శివుడి టెంపుల్. చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే చూడండి. మొత్తానికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను మార్నింగ్ వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అక్కడ మాయలు ఉన్నారు. వాళ్ళు చూసి మళ్ళీ అయినా ఆపుతారని చెప్పి నేను తీయలేదనమాట. ఇప్పుడు తీస్తున్నాను వీడియో. ఈ వీడియో తీయడానికి అయితే నేను చాలా ఎఫర్ట్స్ పెట్టాను ఎడిటింగ్ కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకైతే మంచివి చేస్తానన్నమాట. ఈ వీడియో ఎలా వచ్చిందని చెప్పండి కొద్దిగా.